బలహీన వర్గాల స్వరం ఢిల్లీ వీధుల్లో ప్రతిధ్వనించింది. బీసీలకు విద్య, ఉద్యోగం, చట్టసభల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని తీర్మానించింది కాంగ్రెస్ నాయకత్వం. దేశంలోని వివిధ పార్టీలను ఏకం చేయడంలో సక్సెస్ అయింది తెలంగాణ కాంగ్రెస్. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఆకాంక్షను ఆశీర్వదించారు. ప్రధాని మోదీకి బీసీల బాధ తెలుసుకుని రిజర్వేషన్లలో ఉన్న 50% సీలింగ్ ఎత్తేయాలని సమావేశం తీర్మానించింది. రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లులను తక్షణం మోదీ ఆమోదించేలా చేసి మోదీ చిత్తశుద్ది నిరూపించుకోవాలన్నారు. లేదంటే 2029 ఎన్నికల్లో మోదీని గద్దె దింపుతామని జంతర్ మంతర్ వేదికగా శపథం చేశారు కాంగ్రెస్ అగ్రనేతలు. ఒక్క మాటలో చెప్పాలి అంటే రేవంత్ రెడ్డి అనేవాడు మొనగాడు. 42% బిల్లుని అసెంబ్లీలో తీసుకొచ్చి స్థానిక సంస్థల కోసం ఒక చట్టం, విద్యా ఉపాధి కోసం 2 చట్టాలు తీసుకొచ్చిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అసలు ఈ క్యాస్ట్ సర్వే అనేది సాధ్యమా, ఇక్కడ వీళ్ల వల్ల అవుతుందా, ఈ ముఖ్యమంత్రి చేయగలరా అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. తప్పనిసరిగా చేసి చూపిస్తాం, సాధిస్తాం. ఇది రాష్ట్ర ప్రజలకు మా నాయకులు ఇచ్చినటువంటి మాట, నేను అమలు చేస్తానని చెప్పాను. 42% రిజర్వేషన్తో ఎన్నికలు జరుపుకోవటం, ఆ తర్వాత విద్యా ఉపాధి అవకాశాల్లో మనం అవకాశాలు కల్పించాలి. करुणानिधि जी उन्होंने 69% आरक्षण इस देश में पहली बार इतना बड़ा निर्णय कोनी लिया था, और उसके बाद नई पीढ़ी के युवा नेता हमारे भाई रेवंत गारू जी का भी नाम लिखा जाएगा. బీసీల రిజర్వేషన్ల అంశం రాజకీయాలను శాసించింది. ఎందరో నాయకులను అధికార కుర్చీలో కూర్చోబెట్టింది, మరెందరినో కుర్చీ నుంచి కూలదోసింది. దశాబ్దాల కల ఏళ్ల తరబడి నానుతున్న ఈ నినాదం గల్లీలో మొదలైన బీసీల రిజర్వేషన్ల అంశం ఢిల్లీలో మారుమోగింది. హస్తినలో ఎవరికి వినపడాలో వారికి వినపడేలా చేసింది. ఇండియాలో 2 ప్రధాన కూటములు, ఒకటి బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ, ఇంకొకటి కాంగ్రెస్ పెద్దగా వ్యవహరిస్తున్న ఇండియా కూటమి. ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పవర్ఫుల్ నినాదాన్ని ఎత్తుకుంది. తమ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేత కులగణన చేయించి దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఈ లెక్కల ప్రకారం బడుగు బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో చేసిన చట్టాన్ని రాష్ట్రపతి భవన్ దాకా చేర్చడంలో సక్సెస్ అయి తమ చిత్తశుద్ది చాటుకుంది తెలంగాణలోని అధికార కాంగ్రెస్. 4 మాసాలుగా కేంద్రం తొక్కిపెట్టింది. మోడీ గారికి మన బాధ తెలవాలి, మన వ్యధ తెలవాలి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు ఎంత గొప్పవో, ప్రజలు వాటి పట్ల ఎంత సంతోషంగా ఉన్నారో అది తెలవాలి. తెలిసిన తర్వాత 50% సీలింగ్ ని తొలగించాలి. కిషన్ రెడ్డి చేసి ప్రతిసారి కూడా ఈ తెరికాసు పెట్టే గెలుస్తూ వచ్చినాడు. రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. ఇలా ముస్లింల రిజర్వేషన్ తీసేస్తే మేము మద్దతు. అరే దద్దమ్మ ప్రశ్నలు, దద్దమ్మ మాటలు ఎందుకయ్యా? కిషన్ రెడ్డి బిడ్డ గెలుపుడు తర్వాత సంగతి. సికింద్రాబాద్ లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీల మద్దతు లేని నామినేషన్ వేయగలుగుతావా? బండి సంజయ్ బీసీ అని కదా ఓట్లు దండుకున్నావు, సిగ్గు లేదు. కిషన్ రెడ్డి మాటలకు వత్తాసు పలుకుతూ ఉన్నావు. వేదిక చూడండి, ఎవరున్నారు మనకు మద్దతుగా? రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు, శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నాడు, దామోదర్ రాజనరసింహ ఉన్నారు, అయ్యగారు శ్రీధర్ బాబు గారు ఉన్నారు. ఓబీసీలే కాదు, ఎస్సీలు జీవన్ రెడ్డి గారు ఉన్నారు, షబ్బీర్ అలీ గారు ఉన్నారు, కేశవరావు గారు ఉన్నారు, వివేక్ గారు ఉన్నారు. మనకు మద్దతుగా మన వాళ్లే కాదు, రెడ్డిలు వచ్చారు, బ్రాహ్మలు వచ్చారు, వెలమలు వచ్చారు, కమ్మలు వచ్చారు. రాని వారంటూ లేరు. మోడీ గారు తెలుసుకోండి. తెలంగాణలో కులగణన చేయగలరా అని అందరూ అనుకున్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన మేరకు చేసి చూపించారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బీసీలకు 42% విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించేలా నిబద్దతతో 2 బిల్లులు పాస్ చేసి పంపించాము. యావత్ భారతదేశానికే తెలంగాణ రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు. మన పని పూర్తి చేశాం. కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఆమోద ముద్ర వేసి పంపించాలి. దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి ఓబీసీల కళ నెరవేరాలని, ఆ కళ కోసం మాట్లాడుతున్న అనేక రాజకీయ పార్టీలు రాజకీయం కోసం కాకుండా నిజంగా మద్దతు ఇచ్చేటట్టుగా మాకు మద్దతు ఇచ్చి వంచితులు, పీడితుల తరపున సీఎం రేవంత్ రెడ్డి పోరాడుతున్నారంటూ కీర్తించారు ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే.
దేశంలో తొలిసారి 69% రిజర్వేషన్లను కరుణానిధి అమలు చేస్తే బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో రేవంత్ రెడ్డి పేరు కూడా చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఈ పోరాటంలో తమ పార్టీ అండగా ఉంటుందని అభయం ఇచ్చారు సుప్రియా సూలే. करुणानिधि जी उन्होंने 69 सोचिए 69% उनके पिताजी ने आरक्षण इस देश में पहली बार इतना बड़ा निर्णय कोणी लिया था और उसके बाद नई पीढ़ी के युवा नेता हमारे भाई रेवांत गारू जी का भी नाम लिखा जाएगा और जिस तरह से और विश्वास से आप यहाँ लड़ रहे हम पूरी तरह से आपके साथ हैं और जो आप लड़ाई करेंगे एनसीपी मेरे पिताजी हमारे वरिष्ठ नेता जिनकी पूरी सोच ये कांग्रेस से जुड़ी है श्री शरद पवार जी और एनसीपी की हर कार्यकर्ता नेता पदाधिकारी पूरी तरह कांग्रेस के साथ ताकत से खड़ा रहेगा. బడుగు బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే తెలంగాణ ప్రజల శక్తిని ప్రధాని మోదీకి తమ తడాఖా చూపిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దళితులు గిరిజనుల విషయంలో ఇందిరమ్మ దేవతగా నిలిచారు. దేశంలో ఐటీ విప్లవం సృష్టించిన రాజీవ్ గాంధీ ఫలాలు ఇప్పుడు చాలా మంది దేశ విదేశాల్లో అనుభవిస్తున్నారు. ఇందిరా రాజీవ్ వారసత్వ పునాదులపై ఎదిగిన రాహుల్ ఇప్పుడు బీసీలకు న్యాయం చేస్తారు. ఈ మహత్తర ఆశయాలకు అడ్డు తగిలితే అడ్రస్ లేకుండా పోతారు. బీసీల పట్ల మోదీకి చిత్తశుద్ది ఉంటే రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లులను తక్షణమే ఆమోదింపచేయాలన్నారు. దాదాపుగా ఈ బిల్లులు వచ్చి 4 నెలలు పూర్తయినా రాష్ట్రపతి గారి నుంచి ఆమోద ముద్ర పడలేదు. నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వానికి జంతర్ మంతర్ చౌరస్తా నుంచి నేను సూటిగా సవాలు విసురుతున్నా. మా డిమాండ్ను ఆమోదిస్తారా లేకపోతే మిమ్మల్ని గద్దె దించి ఎర్ర కోట మీద 3 రంగుల జెండా ఎగరేసి మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేసి 42% ఓబీసీ రిజర్వేషన్లను సాధించుకునే వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నిద్రపోరన్న మాట నరేంద్ర మోడీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఢిల్లీలో కాంగ్రెస్ చేసిన ధర్నాను డ్రామాగా అభివర్ణించింది బీజేపీ. అసలైన బీసీలకు 32%, ముస్లింలకు 10% ఇవ్వాలని కాంగ్రెస్ చూస్తోంది. ముస్లింలను బీసీల్లో కలిపేసి 42% ఇస్తామనడం మోసం చేయడమే అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేక రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. అసలైన బీసీలకు 42 నుంచి 32% ఈ యొక్క రిజర్వేషన్ పడిపోతుంది అని భారతీయ జనతా పార్టీ పదే చెప్తా ఉంది. ఇప్పుడు ముఖ్యం రిజర్వేషన్ పెట్టి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పదవి కోఆపరేట్ చేయట్లేదని ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. మాకు సమయం ఇవ్వట్లేదు, మా ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తా ఉన్నారు. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుతున్నాను, మీరు 50 సార్లు ఢిల్లీకి వెళ్తే మీరు రాహుల్ గాంధీ మీకు టైం ఇవ్వలేదు, కానీ మా నరేంద్ర మోదీ గారికి టైం ఇచ్చారు. ఎందుకు మాట్లాడేటప్పుడు ఇప్పుడు మాకు టైం ఇవ్వలేదు చెప్తారా? బీసీలకు రిజర్వేషన్ల సాధన కోసం జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ చిత్తశుద్దితో పనిచేయాల్సి ఉన్నా ఆ దిశగా అడుగులు వేయడం లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. బీసీల కోసం జాగృతి కార్యాచరణ సిద్ధం చేస్తుందన్నారు. ఇప్పుడు బండి సంజయ్ గారు అట్లా మాట్లాడకపోతే విచిత్రం, మాట్లాడితే ఏముంది, వాళ్ళు డే 1 నుంచి అదే చెప్తున్నారు. బీసీల నోటికాడి ముద్ద గుంజుకోవడానికి భారతీయ జనతా పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. ఇది చాలా దారుణం. బీజేపీ యొక్క బీసీ వ్యతిరేక వైఖరిని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం 42%లో ముస్లిమ్స్ ఉన్నారా లేదా, బీసీలలో ఎంతమందికి ఏ పర్సెంటేజ్ ఇస్తున్నారని కూడా చెప్పనటువంటి పరిస్థితిని చూస్తున్నాం. వీళ్ళు చెప్పనే లేదు. బండి సంజయ్ గారికి ఎట్లా తెలిసింది ముస్లిమ్స్ ఉన్నారా లేదా అని? ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి మేము ఇయ్యమంటారు. అల్టిమేట్గా 42% ఆర్డినెన్స్ కానీ 42% బిల్లు కానీ గవర్నర్ గారి దగ్గర, రాష్ట్రపతి దగ్గర పాస్ చేయాల్సినటువంటి బీజేపీ చేయకుండా తెలంగాణ బీసీలను మోసం చేస్తుందన్న విషయం మళ్ళొకసారి రుజువైంది. బీసీల రిజర్వేషన్ల అంశం ఒకప్పటి నినాదం ఇప్పుడు విధానంగా మార్చి ఢిల్లీ దాకా తీసుకువెళ్లి విజయం సాధించింది కాంగ్రెస్. మరి రాష్ట్రపతి ద్వారా బిల్లును ఆమోదింపచేసి బీజేపీ చిత్తశుద్ది నిరూపించుకుంటుందా, లేదంటే తెలంగాణ బీసీల్లో ముద్దాయిగా మిగులుతుందా చూడాలి. ఇక ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించిన బీసీ గర్జన సభపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్